చీటిపొట్టి పిల్లలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక మంచి కథ తెలుసుకుందాం. కథ పేరు అవివేకం. అనగా ఒక అడవి ఉందట. ఆ అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవట. అయితే ఒకరోజు ఆ అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతుందట. కొంతసేపటికి దాని వెనుక ఎలుక ఒకటి పరిగెడుతూ ఉందట. ఏయ్ చీమా, ఎందుకు నువ్వు ఇలా పరిగెడుతున్నావు? ఏమైంది నీకు అని అడిగిందట ఎలుక. ఎవరిని అడిగిందట? చీమని అడిగిందట. అప్పుడు చీమ ఇలా అంది, అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమో అని నేను పరిగెడుతున్నాను, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పందట చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, అమ్మో నాకు భయం వేస్తుంది, నేను కూడా నీతో పరిగెడతాను అని చెప్పని ఎలుక చీమ రెండు పరిగెట్టడం ప్రారంభించాయట. అవి రెండు పరిగెడుతూ ఉండగా ఈ రెండింటికి ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగింది కుందేలు. అక్కడ ఓ పెద్ద జంతువు ఉంది, అది నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరిగెట్టడం మొదలుపెట్టాయి. వెంటనే చీమ, ఎలుక, కుందేలు మూడు కలిసి పరిగెడుతున్నాయి. ఈ మూడు కలిసి పరిగెత్తడం అక్కడ ఉన్నటువంటి నక్క చూసింది. వెంటనే నక్క ఆ ముగ్గురు ఎదురుగా వెళ్ళి నుంచుంది. మీరు ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? అసలు ఏమైంది మీకు? ఏం జరిగింది చెప్పండి అని నక్క అడిగిందట. వాటితో నక్క ఇలా అడగగానే, మేము చాలా దూరం నుంచి పరిగెడుతున్నాము, అలసిపోయాము, ఇక పరిగెత్తలేము, కానీ మాకు భయం వేస్తుంది అని జంతువులు నక్కతో అన్నాయట. అసలు చీమ అసలు ఏమైందో నాకు చెప్పు అని చెప్పని నక్క చీమని అడిగిందట. అదా అని సంశయిస్తుందట చీమ. ఏయ్ చెప్పు, నువ్వు చెప్తావా లేదా, ఏం జరిగింది చెప్పు అని నక్క చీమని అడిగిందట. అప్పుడు చీమ ఇలా అందట, అది అక్కడ ఓ పెద్ద గండు చీమని చూశాను, అది నా వైపు వస్తుంటే తనేం చేస్తుందో నేను భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు ముగ్గురికి కోపం వచ్చాయి. నువ్వు గండు చీమని చూసి భయపడ్డావా అని అడిగాయి. అవునవును, అది నన్ను తినేసేలా చూసింది, అందుకే మాకు భయం వేసింది. నేను పరిగెడుతున్నాను, నన్ను చూసి ఎలుక పరిగెట్టింది, ఎలుకను చూసి కుందేలు పరిగెట్టింది, నువ్వు వచ్చి మమ్మల్ని అడిగావు. నన్ను తింటుందని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందని చెప్పలేదు కదా. నిజమే కదా అనుకున్నాయి మూడు జంతువులు కూడాను, ఎలుక, కుందేలు, నక్క. సో పిల్లలు, ఈ కథను బట్టి ఎవరు కూడాను అవివేకంగా ఉండకూడదు అని, ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండా మనం కూడా భయపడటం అనేది చాలా తెలివి తక్కువ పనిని తెలుసుకోవాలి. సో పిల్లలు, మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఓకేనా పిల్లలు? మరో కొత్త కథతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.